హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ రువి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఇవాళ అయితే సెకండ్ శ్రావణ శుక్రవారం అనమాట. ఇవాళ పూజ చేస్తున్నాను నేను. అంటే వరలక్ష్మి వ్రతం ఏం చేయట్లేదు, నార్మల్ పూజ అనమాట. సో ఇప్పుడే రెడీ అయ్యాము. సో దేవుని దగ్గర మొత్తం రెడీ చేసుకొని పెట్టుకున్నాను. సో బ్లాగ్ అయితే ఇవాళ మొత్తం కంటిన్యూ చేస్తాను, ఏం జరిగింది ఏంటని చెప్పేసి. నేనైతే మార్నింగ్ ఎర్లీగా లేచేసి హౌస్ క్లీనింగ్, మాపింగ్, పాపకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకున్నాను. మళ్ళీ ఆమె లేస్తే ఏం చెయ్యని ఇవ్వదు, అడ్డం వచ్చేస్తుంది అని చెప్పేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి దేవుడు ఐటమ్స్ మొత్తం క్లీన్ చేసుకొని అరేంజ్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా పాప లేవని పాపకైతే హెడ్ బాత్ చేయించేసి ఫుడ్ తినిపించేసినాను అనమాట. ఇంకా ఆమెకి కూడా రెడీ చేసేసి ఇంకా దీపం పెట్టేసినాను. అయితే మా పాపకి పూజ చేయడం అంటే చాలా ఇష్టం. అక్కడ నిలబడి చూస్తూ ఉంటుంది, దేవుడికి దండం పెడతా ఉంటుంది అనమాట. అన్ని ఐటమ్స్ లాగుతూ ఉంటుంది. నేనైతే వరలక్ష్మి వ్రతం నెక్స్ట్ వీక్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేనైతే ఇంతవరకు చేయలేదు మ్యారేజ్ అయినాక ఫస్ట్ ఇయర్ చేద్దామంటేనే నేను ప్రెగ్నెన్సీతో ఉండే చేయకూడదు కదా, ఇంకా చేయలేదు. సెకండ్ ఇయర్ స్టార్ట్ చేయొద్దు అని చెప్పి చేయలేదు. ఇది థర్డ్ ఇయర్ అనమాట. ఈ ఇయర్ చేద్దాం అనుకుంటున్నాను. మోస్ట్లీ చేస్తాను. నాకైతే పెద్దగా ఐడియా లేదు ఎలా చేస్తారు ఏంటా అని చెప్పేసి. ఎందుకంటే మా సైడ్ అంతగా ఏం చేయరు అనమాట. మా మమ్మీ కానీ మా ఫ్యామిలీలో ఎవరు ఏం చేయరు. బట్ మా అత్తయ్య ఏంటంటే జస్ట్ ఒక 5 మెంబర్స్కి అట్లా బ్లౌజ్ పీసు, బ్యాంగిల్స్ అండ్ ఫ్రూట్ ఆయినం అయితే ఇస్తారనమాట. సో కలశం పెట్టుకొని ఇట్లా అమ్మవారిని పెట్టుకొని మాత్రం అసలు ఎవరు చేయరు. ఇంకా యూట్యూబ్లో చూడాలి. అండ్ మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు బాగా చేస్తారనమాట వరలక్ష్మి వ్రతం అవన్నీ. సో వాళ్ళని అడుగుతా ఎలా చేయాలి ఏంటా అని చెప్పేసి. నేనైతే అట్లీస్ట్ 9 మెంబర్స్కి అయితే వాయినం ఇద్దాము అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ మా పాప ఎత్తుకొని కింద నుంచి గొడవ చేస్తూ ఉందన్నమాట. ఇంకా ఆమె కూడా దండం పెడుతుందంట దేవుడికి. ఇంకా మంచిగా భలే పెడుతుంది క్యూట్గా దండం. అయితే ఊరికే మొక్కుతానే ఉంటుంది స్నానం చేయగానే. పూజ అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది, హడావిడిగానే అయిపోయింది పూజ అయితే. మధ్యవి చూడండి కింద కూర్చొని అన్ని పీకేస్తా ఉంది. కింద నేను ఏం చేస్తే అది చేస్తుంది. బింగిల్ తీసి ఆమె కూడా బింగిల్ తీస్తుంది. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి. అయితే ఈరోజు ఓవర్ నైట్ సోప్ ప్రిపేర్ చేసిన, కొంచెం పూజ లేట్ అవుతుందని చెప్పేసి. సో ఇంకా తినేసేయాలి. పాపకైతే మార్నింగే పెట్టేసిన. ఫస్ట్ ఆమె పెట్టేస్తే కొంచెం హెడ్ఏక్ తగ్గుతుంది, కొంచెం తింటే కామ్గా ఉంటుంది కదా అని చెప్పేసి. ఇప్పుడు నెక్స్ట్ తినాలి, కర్రీ చేయాలి. సో బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తే చూసి. నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసి లంచ్ కోసం అని చెప్పేసి వంకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా చూపిస్తా ఎలా చేయాలి ఏంటని చెప్పేసి. ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్, పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అంటే కొంచెం స్మెల్ పోయేలాగా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ బ్రింజాలు ఏంటంటే కట్ చేసేటప్పుడు మనం వాటర్లో వేసినప్పుడు కొంచెం సాల్ట్ వేస్తే అది బ్లాక్ అవ్వకుండా ఉంటుంది. కొంతమంది మిల్క్ కూడా యాడ్ చేస్తారు, బట్ అది ఆప్షన్ అనమాట. మిల్క్ యాడ్ చేస్తే కూడా కలర్ చేంజ్ అవ్వకుండా అట్లా వైట్గానే ఉంటుంది. ఇంకా దాంట్లో సాల్ట్ వేసేసుకొని లిడ్ పెట్టేసి కొంచెం సిమ్లో మగ్గించుకోవాలన్నమాట. కొంచెం అవి కూడా నేనైతే ఇక్కడ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తున్నాను. రెడ్ చిల్లీ పౌడర్ కంటే కూడా గ్రీన్ చిల్లీ టేస్ట్ చాలా బాగుంటుంది అని చెప్పేసి అది కూడా సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ అయ్యేలాగా. ఇంకా ఇక్కడ మధువి చూడండి ఏం అడుగుతుందో. బాగుందా? ఇంకా చాలే. కారం వేసాక తినాలి. ఇవికంటే కర్రీ ఇట్లా హ్యాండ్లో పెట్టి నాకుతుందట. కర్రీ కాలే కనమ్మా, కర్రీ అయినాక పెట్టాలి. కర్రీ అవ్వలే. ఇంకా బ్రింజల్ అయితే మంచిగా మగ్గిపోయింది. మనం ఇక్కడ గ్రీన్ చిల్లీ పేస్ట్ యాడ్ చేసిన, మనం గ్రైండ్ చేసుకుంది. ఇప్పుడే మనం సాల్ట్, ధనియా పౌడర్ అన్నీ యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ మిల్క్ కూడా యాడ్ చేసిన, బట్ ఆ క్లిప్ అయితే రికార్డ్ అవ్వలేదు. మనం ఇట్లా పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసినప్పుడు కర్రీస్లో చిక్కుడుకాయ కానీ గోకరకాయ, వంకాయలో మనం మిల్క్ యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఆ ఫ్లేవర్ బాగుంటుంది చాలా. ఇంకా అన్నీ మంచిగా మిక్స్ చేసుకొని మళ్ళీ లిడ్ పెట్టేసుకొని మళ్ళీ ఒక 5 minutes కుక్ చేసుకొని కొత్తిమీర వేసుకుంటే రెడీ అనమాట కర్రీ. ఇది ఒక 10th టైం మేము రెడీ చేయడము. హెయిర్ పీకేస్తా ఉంది, ఎన్నిసార్లు వేసినా బొట్టు కూడా.
ఆగు ధృవి తల్లి, అయిపోయినాక పోదు ఆగరాదు. ఇటు రా ధృవి. బాబా ఇగో ఇస్తా. నువ్వు ఆచేస్తావా రావా? ఆచేస్తావా రావా? నువ్వు ఆచొస్తావా? మరి వచ్చినప్పుడు మంచి రెడీ అయితేనే ఆచ, లేకపోతే అక్కడ రానియదు. మరి నేనైతే లంచ్ చేస్తున్నాను. పాప అయితే లోపల పడుకుంది. తనైతే యూజువల్గా ఈ టైంకి ఏం పడుకోదు, బట్ ఇవాళ ఎర్లీగా లేవడం వల్ల తొందరగా పడుకుంటూ పోయింది. లంచ్ తినలేదు, ఇంకా నేను తినేస్తున్నాను. తనలో అయితే తనకు కూడా లంచ్ పెట్టాలి. వంకాయ కర్రీ చాలా టేస్టీగా ఉండే. నాకైతే పెరుగన్నం అస్సలు ఇష్టం ఉండదు, బట్ ఇంకా బాడీ వెయిట్ చూస్తున్నాను, తప్పక తినాల్సి వస్తుంది ఇష్టం లేకపోతే. మధువి లేచేసింది. తను రెగ్యులర్గా అయితే 2:30కి అట్లా పడుకొని 4 వరకు అట్లా పడుకుంటుంది. ఇవాళేమో 12:30కే పడుకుంది. ఫుల్ అలసిపోయింది, ఆడి ఆడి ఎర్లీగా లేచింది. ఇంకా అందుకని చెప్పేసి ఎర్లీగా పడుకుంది. ఇంకా నేను కూడా లేపలేదు, సర్లే పడుకొని ఒకరోజు లంచ్ అడిగితే ఏమవుతుంది అని చెప్పేసి. ఇప్పుడు టైం 2:30 అవుతుంది, ఇప్పుడు లేచింది. తనకి ఏంటంటే బేసిక్గా అంత మింగలేదు ప్రాపర్గా. తనకి ఏంటంటే ఓన్లీ సాఫ్ట్గా ఉండే ఫుడ్స్, గ్రేవీ కన్సిస్టెన్సీ కొంచెం మంచిగా తింటుంది అనమాట, లైక్ కర్డ్. అందుకే మోస్ట్లీ ఆఫ్టర్నూన్స్ కర్డే పెట్టేస్తా. నైట్ టైం రసం కానీ సాంబారు పచ్చిపుది ఇట్లా తింటుంది. కొన్ని పప్పు అన్నం ఇట్లయితే కొంచెం తింటుంది. కొన్ని గ్రేవీ కన్సిస్టెన్సీ ఉంటాయి పప్పు అయితే అవి కొంచెం తింటుంది అనమాట. మిగతా అసలు ఏం తినడానికి ఇష్టపడదు. నిద్ర ఇచ్చింది కనమ్మ. కర్డ్ అయితే బాగానే తింటుంది, విస్కీ అది కర్డ్ రైస్ అయితే. చిన్నప్పటి నుంచి పెట్టడానికి పీజన్కి పెట్టానంట. అవి తినేసినాయి ఆల్రెడీ. నువ్వు బజ్జున్నావు, అవి నువ్వు బజ్జినప్పుడు అవి తినేసినాయి పీజన్స్. సూపర్ ఉందంట. ఇంకా పాపకి లంచ్ తినిపించేశాక నేనైతే వెజిల్స్ మొత్తం క్లీన్ చేస్తున్నాను. నేనైతే అస్సలు పెండింగ్ పెట్టుకోను వెజిల్స్, వెంటనే క్లీన్ చేస్తూనే ఉంటాను. బ్రేక్ఫాస్ట్ అయితే లంచ్ తర్వాత అట్లా. ఎందుకంటే పాపతో పెండింగ్ పెడితే అసలు అవ్వదనమాట. ఒకటేసారి బల్క్లో క్లీన్ చేయాలంటే టఫ్ టాస్క్, అందుకే వెంటనే క్లీన్ చేస్తూనే ఉంటాను. ఎట్లా పడ్డా అట్లా అక్కడ వాటర్ ఉన్నాయి, జారింది పడింది. లక్కీలీ హెడ్కి తగలేదనమాట. మేమైతే ఇప్పుడే వాక్ స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా చల్లగా ఉంది వెదర్, భలే ఉంది వెదర్ అయితే. మేబీ వర్షం పడుతుందేమో మళ్ళీ ఇవాళ కూడా. అందుకే ఎర్లీగా స్టార్ట్ అవుతే కొంచెం వర్షం వచ్చినా కూడా ఒక 1 hour టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది పార్క్లో అట్లా అని చెప్పేసి వెళ్తున్నాను. ధృవి ఇక చూడు, ఏడికిపోతున్నామా? ధృవి ఏడికిపోతున్నామా? ఏడికిపోతున్నాం? ఆచిపోతున్నామా? ఆచిపో ఏం చూస్తావు? మేమైతే ఇంకా పార్క్ వచ్చేసినాం. తనైతే ఎక్కువగా ఏం ఆడదు, ఒక 2-3 రైడ్స్ మాత్రమే ఆడుతుంది అనమాట. అందులో ఇదొకటి. ఇట్లా మనం కూర్చోబెట్టి మాన్యువల్గా మనం పుష్ చేస్తూ ఉంటే అది వెళ్తూ ఉంటుంది అనమాట. సో దీంట్లో అయితే కొంచెం మంచిగానే ఆడుతుంది, ఒక 5 to 10 minutes అట్లా. నెక్స్ట్ ఇంకా ఉయ్యాల కూడా బాగానే ఊగుతుంది. తన ఏజ్ కిడ్స్ బాగానే ఉంటారు, బట్ తను ఎందుకో ఎవరితో ఎక్కువ అయితే ఆడదు. ఇంకా ఇదొకటి అనమాట. అది బేసిక్గా వాళ్ళు వెయిట్ ఉంటే వాళ్ళు చేయొచ్చు, బట్ వాళ్ళు లేరు కాబట్టి అంత వెయిట్ ఇంకా మనమే పై కిందికి అంటూ ఉండాలి, దాన్ని కూడా పుష్ చేస్తూ ఉండాలి. బాగా క్యూట్గా ఉండాలి. ఇంకా ఇక్కడ అయితే తను ఇసుకలో ఆడుతూ ఉంది. తనైతే అసలు రెగ్యులర్గా ఇసుకని టచ్ కూడా చేయదు, బట్ ఎంతో ఇవాళ ఇంట్రెస్టింగ్గా ఆడుతుంది అనమాట. ఇంకా డాక్టర్స్ కూడా ఇసుకలో ఆడితే ఇమ్యూనిటీ బాగా పెడుతుంది అని చెప్తున్నారు. అందుకని చెప్పేసి నేను కూడా పెద్దగా ఏమనలేదు, ఆడుకొని ఇచ్చాను. కొద్దిసేపు అయితే ఇంకా బాగానే ఆడుకుంది, బట్ ఇసుక చాలా వెట్టిగా ఉంది, రెగ్యులర్గా వర్షం పడుతూ ఉన్నాయి కదా. ఇంటికైతే వచ్చేసాం. రాగానే పాపకు డిన్నర్ పెట్టేస్తున్నాను. నేనైతే మోస్ట్లీ 7 o'clockకే పెడతాను డిన్నర్ ఎవ్రీడే. ఇంకా ధృవికి అయితే హాట్ వాటర్తో బాత్ కూడా చేయించేసినాము. పార్క్లో ఇసుకలో ఆడింది కదా, ఇంకా డర్టీగా ఉంది అని చెప్పేసి ఇంకా మంచిగా రిఫ్రెషింగ్గా ఉంది ఆమెకైతే. ఇంకా మంచిగా ఆడుతూ ఉంది. అసలు ఇంకా బ్రేక్స్ అనేవి ఉండవు. ఇప్పటి నుంచి 12 o'clock వరకు ఆడుతూనే ఉంటుంది కంటిన్యూస్గా. ఆమెకి నైట్ టైం ఎక్కువ ఎనర్జీ వస్తుంది అనమాట. మనం అస్సలు పడుకోనివ్వదు, ఇంకా ఆడుతూనే ఉంటుంది, లేపుతూనే ఉంటుంది మనం. ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకైతే ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ చెప్పు.